తెలుగు చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కబోతోంది. కొన్ని కాంబినేషన్లు పేరు వినగానే అభిమానులు సైతం ఇదెక్కడి కాంబినేషన్ అని ఫీల్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా టాలీవుడ్‌లో ఇదే జరుగుతోంది. ఒకరు మాస్ ప్రేక్షకులకు ప్రాణప్రదాతగా నిలిచిన నటుడు అయితే మరొకరు క్లాస్ స్టైల్ నటనకు పర్యాయపదం. అలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్లు పండగ వాతావరణాన్ని సంతరించుకోవడం ఖాయం. ఏఎన్నార్ కాలం నుంచి నేటి తరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే టాలీవుడ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక భారీ మల్టీ స్టారర్ రూపుదిద్దుకునే దశలోనే ఆగిపోయింది. తెలుగు తెరపై ఒక అసాధారణ ప్రయోగం చేయాలని కల కన్నాడు ప్రముఖ దర్శకుడు బి. గోపాల్. నటసింహం నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా చూపిస్తూ ఒక భారీ యాక్షన్ కుటుంబ కథను తెరకెక్కించాలని ప్లాన్ చేశారట. పవర్ఫుల్, సెంటిమెంట్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, మాస్కు పూనకాలు తెప్పించే సీక్వెన్స్‌లో అన్నీ కలిపిన ఒక సంపూర్ణ కమర్షియల్ సినిమాగా ఈ ప్రాజెక్టును ఆయన ఊహించారు. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను తారాస్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో బి. గోపాల్ ఒకరు. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్‌పెక్టర్' వంటి చిత్రాల నుంచి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'సమరసింహారెడ్డి' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'నరసింహనాయుడు' వరకు ఈ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండగ అని చెప్పుకోవాలి. అయితే ఈ విజయాల మధ్యలో 'పల్నాటి బ్రహ్మనాయుడు' పరాజయం బి. గోపాల్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ సినిమా ఫలితం గురించి ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అయినా బాలయ్య, గోపాల్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ చెదరలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి. గోపాల్ తెరకెక్కించిన చిత్రం 'వంశీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌తో మహేష్ బాబుకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారి చివరకు వివాహ బంధంగా మారింది. నేడు వారు సినీ పరిశ్రమలోనే ఆదర్శ దంపతులుగా నిలిచారు. దాంతో బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించాలని బి. గోపాల్ గట్టిగా ప్రయత్నించారు. ఈ చిత్రంతో బాలయ్య అన్న పాత్రలో, మహేష్ తమ్ముడు పాత్రలో నటిస్తే తెరపై సెంటిమెంట్‌కు, యాక్షన్‌కు అద్భుతమైన సమన్వయం కుదిరేదని ఆయన విశ్వసించారు. కానీ డేట్ల సమస్యలు, కథ రూపకల్పనలో మార్పులు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కి ఉంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి ముందే టాలీవుడ్‌లో అతిపెద్ద మల్టీ స్టారర్‌గా చరిత్ర సృష్టించేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస విజయాలతో మళ్లీ తన మాస్ స్టామినాను నిరూపిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపించనుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.